హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పలువరు పార్నాడు. రేవ్ పార్టీ ఇప్పుడు ఈ 4-3 రోజుల నుంచి రేవ్ పార్టీల గురించి మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ మొదలవుతుంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? ఈ రేవ్ పార్టీ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. రేవ్ పార్టీ అంటే రేరుగా జరిగే పార్టీ. ఎందుకంటే ఇది కొంతమంది మాత్రమే వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ఆనందంగా చేసుకునే పార్టీ రేవ్ పార్టీ అంటే. కానీ ప్రస్తుతం కొన్ని దేశాలు కల్చరు మొదలయ్యి మన భారతదేశంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా రేవ్ పార్టీ ఎలా మారిపోయిందంటే, వాస్తవంగా చెప్పాలంటే అసాంఘిక కార్యకలాపాలు అక్కడ జరగడం, అలాగే కొంతమంది డ్రగ్స్ వాడడం, ఈ రకమైన కల్చర్ మొదలైపోయిన తర్వాత రేవ్ పార్టీ మీద రైడ్ జరగడం మొదలైంది. లేకపోతే రేవ్ పార్టీ అనే దానికి రైడ్ కూడా చేయక్కర్లేదు. ఎందుకంటే రేవ్ పార్టీ అంటే ఎటువంటి పోలీసులు నిబంధనల ప్రకారం ఎటువంటి రైడ్ చేసుకునే అవకాశం లేదు. అంటే ఎలా చేసుకుంటారంటే రేవ్ పార్టీ అనేది కొంతమంది గౌరవంగా సంతోషంగా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లిమిటెడ్గా కానీ కొంతమంది ఫ్రెండ్స్ కానీ సంతోషంగా డ్యాన్స్ వేసుకోవడమో, లేదంటే సరదాగా పాటలు పాడుకోవడమో, లేదంటే ఆనందంగా వాళ్ళు ఆ రోజంతా గడుపుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే డ్రగ్స్ వాడడమో, లేదంటే అసాంఘిక కార్యకలాపాలు చేయడమో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజెంట్ రేవ్ పార్టీల మీద ఎక్కువ నిఘా పడుతుంది. అక్కడ రైడ్ జరుగుతుంది. అక్కడ పట్టుకుంటే 100% కూడా డ్రగ్స్ వాడిన వాళ్ళు కానీ, లేదంటే ఇంకో కార్యక్రమాలు చేసిన వాళ్ళు కానీ, అంటే చట్టపరమైన అక్కడ ఏదైతే చేయకూడదో అటువంటి కార్యక్రమాల్లో చట్టపరంగా ఏదైతే చేయకూడదో అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు రేడ్ చేసి ఆ కార్యక్రమాన్ని ఆపి అక్కడ పట్టుకొని వాళ్ళు కేసు బుక్ చేస్తున్నారు. లేదంటే రేవ్ పార్టీ అనేది అది తప్పు కాదు. ఇవన్నీ జరిగితే డ్రగ్స్ కానీ అసాంఘిక కార్యక్రమాలు జరిగితే మాత్రం తప్పు. అంతేగాని రేవ్ పార్టీ అనేది అది తప్పుడు పార్టీ కాదు, ఇంకోటి కాదు. సో ఎనీవే, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.